నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది.
ఈనాడు నా పదవి విరమణ సన్మానోత్సవాన్ని చేసినటువంటి మా MA1 MA2 మిత్రులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మా ఆఫీస్ సిబ్బందికి, ఆత్మీయ బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, శిష్యులకు అందరికీ నా హృదయపూర్వక 36 సంవత్సరాలుగా నేను దళితోపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, ఎంఈఓగా ఇది నిర్వర్తించడం జరిగింది. ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రతి ఒక్కరితో ఒక వర్కింగ్ గుడ్ రిలేషన్ కొనసాగించడం ద్వారా నాకు నా మొత్తం నా మండలంలోని ఉపాధ్యాయులైతేనేమి, సంఘ నాయకులైతేనేమి, ప్రధానోపాధ్యాయులైతేనేమి, మా ఆఫీస్ సిబ్బంది అయితేనేమి నాకు అమూల్యమైనటువంటి సహకారం అందించడం జరిగింది. దానివల్లనే నేను ఒక విజయవంతమైన ఎంఈఓగా నా బాధ్యతను నిర్వర్తించుకొని పూర్తి చేసుకుని ఈరోజు ఎంతో సంతృప్తికరంగా పదవి విరమణ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న యువతకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి? ఇప్పుడున్న యువతకు నేను ఇచ్చే సూచన ఏమంటే, నేను ఏదైతే మనసా వాచా కర్మణ ఆచరించినానో దాన్నే ప్రతి ఒక్కరిని ఆచరించమని చెప్తాను. అది ఏమిరా అంటే, వర్క్ ఈజ్ వర్షిప్, గాడ్ ఈజ్ డ్యూటీ ఈజ్ గాడ్. అంటే స్వాతంత్రం రాకముందు మనకు ఈ దేశ సేవ కోసం ఎంతో మంది నాయకులు ఉద్భవించినారు, ప్రాణ త్యాగాలు చేసి దేశ సేవ చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిరా అంటే, వాళ్ళ డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, సమయస్ఫూర్తితో, సమయ పాలనతో పూర్తి చేయగలిగితే వాళ్ళు దేశ సేవ చేసేట్లే. ఏమీ చేయాల్సిన పని లేదు. అది నేను ఇచ్చే సందేశం ఈరోజు ప్రతి ఉద్యోగికి కూడా. అన్నిటికీ ఆయన పిల్లలు మేము అందరూ ఫాలో అవుతున్నాము. సుదీర్ఘ ప్రయాణం ఇది. ఈరోజు ఏమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాతో పాటు టైం స్పెండ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు కుటుంబంతో కలిసి మాతో పాటు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా మాకు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇలాగే 36 సంవత్సరాలు కాకుండా ఈయన ఒకటే కాకుండా స్కూల్ అనే కాకుండా వేరే అధ్యాయాలు కూడా కొంచెం అధికరిస్తుంది. మీ నాన్నగారి గురించి ఒక పాయింట్. మా నాన్నగారు పాజిటివ్, ఆయన ఉదయానికి సౌమ్యుడు, చాలా మంచి, అందరికీ ప్రతి స్టూడెంట్కి చదువు చెప్పాలి, ప్రతి స్టూడెంట్కి మంచి చదువు చెప్పుకోవాలని కూడా ఇంటెన్షన్ ఉంటుంది. ఇంట్లో కూడా అదే డిస్కస్ చేసేవారు. సో అది చాలా మంచి అభివృద్ధి. సో అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఆయన నా తండ్రిలో దొరకడం చాలా ఎందుకంటే వారి వృత్తిరీత్యా ఎంతో చేసి 36 సంవత్సరాలు కనిపిస్తూ ఎంతో మంది పిల్లలకు వారు మార్గదర్శకం చేశారు. అందులో నేను ఒకరిని చెప్పాలి. ఎందుకంటే వారు వృత్తిపరంగా ఎంత సమయం కేటాయించిన కుటుంబం వచ్చేసరికి వారి సొంత సమయం నా కోసం కూడా కేటాయించి నాకు ఎన్నో విద్యలు ఇంత మంచి కోసం ఉండడానికి కారణం వారు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. వల్ల నేర్చుకున్నది నేను ఏంటంటే సభ్యుగా అంటే ఏ విధమైన అంటే
సకుటుంబంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలంటే సర్దుబాటు అనేది ఇస్తారని ఆయన ముందు నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా ఉండాలంటే చక్కగా అన్ని చేయాలి. నా పేరు ప్రియాంకది. మా మామయ్య గారు చిన్నపిల్లలు. నా పెళ్ళి 4 సంవత్సరాలు మా మామయ్య గారి గురించి దగ్గరుండి తెలుసుకొని నేర్చుకుని క్రమశిక్షణ, సమయపాలన, ఎటువంటి పనినైనా క్రమబద్ధీకరణతో ఎలా దాన్ని నిర్వర్తించాలో తెలుసుకున్నాము. అలాగే ఒక భారంగా కాకుండా ప్రేమతో, బాధ్యతతో ఎలా నిర్వర్తించాలో తెలుసుకున్నాము. అది నెక్స్ట్ ఫ్యూచర్కి మాకు చాలా ఉపయోగపడుతుంది. మాకు అన్నింటిలో చాలా సపోర్టివ్గా ఉంటారు. మమ్మల్ని వాళ్ళ కొడుకుంటే అక్కడ కూతుర్లుగా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా. ఈ 36 సంవత్సరాలు వారు చదివిన తర్వాత చాలా వారి రిటైర్మెంట్ లైఫ్, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ చాలా సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో మా తరఫు నుంచి చాలా హ్యాపీగా ఉండడానికి మేము చాలా ట్రై చేస్తాము. మా అత్తగారి గురించి మా అత్త మాకు ఒక అమ్మలాగా చాలా సపోర్టివ్ ఉంటుంది. తన వల్ల మేము చాలా హ్యాపీగా, ఇంకా హ్యాపీగా ఉన్నామంటే తనే కారణము. చాలా సపోర్టివ్ మాకు, అన్నిట్లో మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది. ఏ పని ఎన్నిసార్లు చేసిందో తను బాగా చూసుకుంటుంది మమ్మల్ని. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ నడుస్తూ ఉంటారు. తొడగా వచ్చినందుకు చాలా ఇష్టంగా ఉంటుంది. మా మామయ్య గారిని ఇంతవరకు తీసుకొచ్చిందని నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. మా అత్తమ్మ, మా అమ్మతో మళ్ళీ అమ్మ లాంటి వాళ్ళు దొరికారు ఇద్దరు.